చికెన్ కడిగి పెట్టుకోండి. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు కోసి పక్కకు పెట్టుకోండి. ఉప్పు సన్నగా కొయ్యండి. కోసి పక్కకు పెట్టండి. దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, ఇప్పుడు 2 టమాటాలు కోసుకోవాల్సింది. ఇప్పుడు 2 మిరపకాయలు కోసుకొని పక్కకు పెట్టండి. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఇట్లా కుక్కరు పెట్టుకోవాలి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. కొంచెం నూనె వేడి కావగానే ఇందులో ఇట్లా వేసేయండి. కలుపుకున్నాను. ఇట్లా కలుపుకోవాలి. బాగా రెడ్డుగా అయినంత వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఇట్లా కొంచెం పసుపు వేయండి. తర్వాత బాగా కలుపుకోండి. కొంచెం పచ్చి వాసన పైన వెంబడే ఈ పొడి వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఈ పొడిలో చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచీలు వేసి ముద్దుగా పొడి కొట్టుకోవాల్సింది. ఈ పొడి వేస్తే టేస్ట్ వస్తుంది. ఈ పొడి వేస్తే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో వేసుకోవాలి చికెన్. బాగా ఉడికినాక తినాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాం. అయితే ఉడకలే. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఎందుకా? ఒక 15 నిమిషాల తర్వాత నీళ్ళు పోసుకుంటాము. ఉడకడానికి మూత పెడుతున్నాం. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. 3 విజిల్స్ వచ్చినాక దించుకోవాలి. కొత్తిమీర వేసుకొని, మసాలా వేసుకొని, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి వేడి చేసుకొని దించుకోండి. అబ్బో